Hi friends, today we'll discuss about Ananda, Atmanirbhar Agents New Business Digi app. రీసెంట్గా ఎల్ఐసి లాంచ్డ్ న్యూ బిజినెస్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీ అందరికీ తెలుసు. సో ఎన్బి డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రపోజల్ ఎట్లా సబ్మిట్ చేయాలి అనేది నేను స్క్రీన్ బై స్క్రీన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీరే సెల్ఫ్ డిపెండెంట్గా ప్రపోజల్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆనందాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 24/7 ఈవెన్ అండ్ హాలిడే రోజు కూడా మీరు ప్రపోజల్ సబ్మిట్ చేయొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్, మీరు కస్టమర్ ప్లేస్ విజిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆఫీస్ కూడా విజిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే ఉండి హ్యాపీగా మీరు ప్రపోజల్ని ఎల్ఐసి ఆఫీస్కు పంపించవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు జనరల్గా కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు చాలామంది క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చా, పాలసీ తీసుకోవడానికి మేము రెడీ, బట్ క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారని అడుగుతారు. ప్రస్తుతం మనం నో అని చెప్తున్నాం. కానీ ఆనందాలో అయితే కస్టమర్కి మనం క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పాలసీ పేమెంట్ చేసే అవకాశాన్ని ఇచ్చాం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మీ బిజినెస్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఐఎమ్ స్టార్టింగ్ ద వీడియో, ఎండ్ వరకు వాచ్ చేయండి. ఆనంద యాప్ అనేది మీకు ఎల్ఐసి ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్ కాదు. ఇది ఎల్ఐసి వెబ్సైట్ www.licindia.inలో హోమ్ పేజీకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్లో ఆనంద న్యూ అని బ్లింక్ అవుతుంటుంది ఫ్రెండ్స్. దీనిపైన మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఆనంద మాడ్యూల్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఆనంద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. డిజిటల్ ఎన్బి ప్లాట్ఫామ్ మాడ్యూల్ యూజర్ టైప్ ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్లో మీకు సెలెక్ట్ యూజర్ టైప్, సీనియర్ బిజినెస్ అసోసియేట్, ఏజెంట్/క్లియా విత్ పాస్వర్డ్, ఏజెంట్/క్లియా విత్ ఓటీపీ, డైరెక్ట్ సేల్స్ అడ్వైజర్, ఐఎంఎఫ్ విత్ పిఓ. బట్ ఇవన్నీ మీకు అవసరం లేదు. ఈ రెండు ఆప్షన్స్ ద్వారా ఏజెంట్ ఆనంద మాడ్యూల్లో లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఏజెంట్/క్లియా విత్ పాస్వర్డ్. ఎవరైతే ఏజెంట్ పోర్టల్ పాస్వర్డ్ ఉండి పోర్టల్ వాడుతున్నారో వాళ్ళు ఈ ఆప్షన్ ద్వారా వెళ్ళొచ్చు. పోర్టల్ పాస్వర్డ్ లేని ఏజెంట్స్ కానీ ఈవెన్ పోర్టల్ పాస్వర్డ్ ఉన్న ఏజెంట్స్ కూడా ఏజెంట్/క్లియా విత్ ఓటీపీ మీరు సెలెక్ట్ చేయగానే ప్రెస్ చేయగానే నెక్స్ట్ ఈ స్క్రీన్కి వస్తాం మనం. ఈ స్క్రీన్లో మొబైల్ నెంబర్ అడుగుతుంది, పాస్ కోడ్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ మీరు ఏజెన్సీ మాస్టర్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇస్తారు. ఏజెన్సీ మాస్టర్తో సంబంధం లేదు ఫ్రెండ్, రిజిస్టర్డ్ విత్ ఆధార్ మొబైల్ నెంబర్, మీ ఆధార్లో ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్ ఇస్తారు మీరు. పాస్ కోడ్ అనేది ఏదైనా 4 డిజిట్స్ ఇవ్వచ్చు, ఏబిసిడి కానీ 1 2 3 4 కానీ, లేదంటే మీ ఇయర్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా 4 డిజిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. 4 డిజిట్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ టైం యూజర్ ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆఫ్లైన్ ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. ఆనంద మాడ్యూల్ టోటల్లీ ఆధార్ బేస్డ్ ఫ్రెండ్స్. కాబట్టి ఏజెంట్ ఫస్ట్ టైం ఆధార్ ఈకేవైసీ చేయాలి. ఆధార్ పేపర్లెస్ ఆఫ్లైన్ ఈకేవైసీ. ఇక్కడ మొబైల్ నెంబర్, పాస్ కోడ్ ఇచ్చిన తర్వాత ఈ హెల్ప్ బటన్ మీరు క్లిక్ చేయాలి. హెల్ప్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ స్క్రీన్లో కైండ్లీ యూజ్ ద లింక్ గివెన్ బిలో, జనరేట్ అండ్ రిక్వైర్డ్ జిప్ ఫైల్, ప్లీజ్ ఫాలో ద స్టెప్స్ మెన్షన్ దేర్ ఇన్ టు డౌన్లోడ్ ద ఫైల్. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ టు గ్రీన్లో కనిపిస్తుంది కదా, క్లిక్ టు జనరేట్ ఆఫ్లైన్ కేవైసీ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇది డైరెక్ట్గా resident.uidai.gov.in ఆధార్ సైట్కి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ టైప్ చేయాలి. టైప్ చేసి సెండ్ ఓటీపీ అంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది నెక్స్ట్ స్క్రీన్లో చూడొచ్చు మనం. ఇక్కడ మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని మీరు ఎంటర్ చేస్తారు ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ షేర్ కోడ్ ఫర్ యువర్ పేపర్లెస్ ఆఫ్లైన్ ఈకేవైసీ. ఆల్రెడీ నేను చెప్పాను కదా, 4 డిజిట్స్ ఏబిసిడి కానీ 1 2 3 4 కానీ, ఇయర్ ఆఫ్ బర్త్ కానీ మీ కన్వీనియంట్ ప్రకారం ఇచ్చుకోవచ్చు. కానీ ఏదైతే ఇచ్చారో మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏది ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఇవ్వాలి. ఇచ్చేసి ఇక్కడ ఈ కాలంలో మీకు మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి డౌన్లోడ్ ఫైల్ అంటే మీకు జిప్ ఫైల్ మీకు డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఈ స్క్రీన్కి వస్తాం మనం. ఈ స్క్రీన్కి వచ్చేసి మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ ఇచ్చేసి
పాస్కోడ్ ఆర్ షేర్ కోడ్ రెండు సేమ్. అక్కడ ఏదైతే ఇచ్చినామో ఇక్కడ కూడా అదే. అక్కడ ఏబిసిడి ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏబిసిడి ఇచ్చినాం మనం. ఇచ్చేసి బ్రౌజ్ చేస్తే కనుక మీరు డౌన్లోడ్ చేసి మీ డౌన్లోడ్స్లో సేవ్ అయి ఉన్న జిప్ ఫైల్ని ఇక్కడికి బ్రౌజ్ చేయాలి. మీరు బ్రౌజ్ చేసి కంటిన్యూ మీద ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో నేమ్ వచ్చేసి బాలకంటి రాజేష్, జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్ 02/08/1974, అడ్రస్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్. సో ఇదే విధంగా రాజేష్ ఫోటో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే విధంగా మీ ఫోటో, మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ ఆధార్ సైట్లో ఏదైతే డేటా ఉందో అదే డేటా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈకేవైసీ ఏజెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఏజెంట్ ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ వన్ టైం ప్రాసెస్ ఫర్ ఏజెంట్. సో ఈకేవైసీ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూ ప్రెస్ చేస్తే ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తారు ఫ్రెండ్స్ మీరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్లో మనకు యాక్చువల్గా డిజిటల్ ఎన్బి ప్లాట్ఫామ్ వచ్చేసింది. డిజిటల్ ఎన్బి ప్లాట్ఫామ్లో ఆప్షన్స్ చూడొచ్చు మీరు. ప్రీమియం క్యాలిక్యులేటర్ అండ్ లీడ్ జనరేషన్, కేస్ సమ్మరీ, ఎంక్వైరీ, అడ్మిన్ జాబ్స్, యూజర్. సో మొత్తం 1 2 3 4 5 ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రీమియం క్యాలిక్యులేటర్ అండ్ లీడ్ జనరేషన్కి వెళ్తాము. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ మీరు చదువుకోవచ్చు జనరల్ ఇన్ఫర్మేషన్. సో ప్రీమియం క్యాలిక్యులేటర్ అండ్ లీడ్ జనరేషన్ కనుక మీరు ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీకు నెక్స్ట్ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్క్రీన్లో ప్లాన్స్ ఉంటాయి. ఎండోమెంట్, హోల్ లైఫ్, మనీ బ్యాక్, హెల్త్ ప్లాన్స్, పెన్షన్, యూలిప్. సో మన దగ్గర ఎన్ని రకాల పాలసీలు అయితే ఉన్నాయో అన్ని రకాల పాలసీలు మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఎండోమెంట్ పాలసీ తీసుకుంటున్నాం. సో ఎండోమెంట్ క్లిక్ చేయగానే ఎండోమెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ ఏమున్నాయి మనకు? ఎల్ఐసి బీమా జ్యోతి, ఎల్ఐసి బచత్ ప్లస్, ఎల్ఐసి న్యూ ఎండోమెంట్, ఎల్ఐసి న్యూ జీవనానంద్. ఇట్లా మనకి ఎండోమెంట్ టైప్ ఆఫ్ పాలసీస్ ఏమేమవుతున్నాయో అన్ని పాలసీస్ మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ స్క్రీన్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు మనం ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో 914 ఎల్ఐసి న్యూ ఎండోమెంట్ ప్లాన్ రిజిస్టర్ చేయాలనుకుంటున్నాం మనం. ఇక్కడ మీకు డీటెయిల్స్, ప్రీమియం రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మీరు డీటెయిల్స్ క్లిక్ చేస్తే కనుక ప్లాన్ డీటెయిల్స్ కోసం మీరు ఎల్ఐసి వెబ్సైట్కి మళ్ళీ ఎల్ఐసి వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇది అవసరం లేదు మనకు. డైరెక్ట్ మీరు ప్రీమియం పైన క్లిక్ చేయండి. ప్రీమియం పైన క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ స్క్రీన్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో కస్టమర్ ఆధార్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ మీరు టైప్ చేయాలి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ కస్టమర్ ఆధార్ కార్డులో ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా అతనికి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటే కనుక ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇస్తే ఆటోమేటిక్గా ఆధార్ సైట్ నుంచి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది మన సిస్టమ్ అనేది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము, రెసిడెంట్ స్టేటస్ ఇండియన్ రెసిడెంట్ ఇచ్చాము, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియా, జెండర్ మేల్ సెలెక్ట్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ అష్యూర్డ్ 1 lakh, పేమెంట్ మోడ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ. మీరు ఆ డ్రాప్ డౌన్ చేస్తే కనుక మీకు అన్ని ఆప్షన్స్ వస్తాయి. సో మనం ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఇయర్లీ తీసుకున్నాము. పాలసీ టర్మ్ 20 years, ప్రీమియం పేయింగ్ టర్మ్ కూడా 20 years. డేట్ ఆఫ్ ప్రపోజల్, మనం ఏదైతే ప్రపోజల్ రిజిస్టర్ చేస్తున్న డేట్ ఉందో అదే డేట్ వస్తుంది. ఆ డేట్ వద్దు అనుకుంటే మనం ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు, డేట్ బ్యాక్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రైడర్ బెనిఫిట్స్. యాక్సిడెంట్ బెనిఫిట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ సింగిల్ ప్రీమియం ప్రపోజల్స్. ఇది సింగిల్ ప్రీమియం కాదు, ఇది న్యూ ఎండోమెంట్ ప్లాన్. రెగ్యులర్ ప్రీమియం 914 కాబట్టి ఇక్కడ మనకు అవకాశం ఉంది. ఫస్ట్ క్వశ్చన్ పోలీస్ పర్సనల్. కస్టమర్ ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి అయితే ఎస్ ఇవ్వాలి. ఇక్కడ కాదు కాబట్టి పోలీస్ పర్సనల్ నో. యాక్సిడెంట్ బెనిఫిట్ రిక్వైర్డ్. ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మీకు యాక్సిడెంట్ బెనిఫిట్, ఏడీడీబీ బెనిఫిట్ అని ఉంటుంది. ఏడీడీబీ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అవకాశం ఉన్న చోట. ఏడీడీబీ మీన్స్ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్. మీరు ఒకవేళ ఏబీ సెలెక్ట్ చేస్తే ఓన్లీ యాక్సిడెంట్ బెనిఫిటే పాలసీలో ఇంక్లూడ్ అవుతుంది, డిజబిలిటీ బెనిఫిట్ ఇంక్లూడ్ అవ్వదు. కాబట్టి బై డిఫాల్ట్ నా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్లో డ్రాప్ డౌన్లో కనుక మీకు ఏడీడీబీ కనిపిస్తే మీరు ఏడీడీబీ రిక్వైర్డ్ అనే సెలెక్ట్ చేయండి. తర్వాత ఏడీడీబీ రైడర్ సమ్ అష్యూర్డ్. బేసిక్ సమ్ అష్యూర్డ్ ఎంతైతే ఉందో ఏడీడీబీ సమ్ అష్యూర్డ్ కూడా అంతే ఇవ్వాలి. ఇక్కడ ప్రపోజల్ ఇది 10 lakhs ప్రపోజల్ కాబట్టి బేసిక్ సమ్ అష్యూర్డ్ 10 lakhs, ఏడీడీబీ రైడర్ కూడా 10 lakhs ఇస్తున్నాము. క్రిటికల్ ఇల్నెస్ సమ్ అష్యూర్డ్ అవసరం లేదు, టర్మ్ రైడర్ సమ్ అష్యూర్డ్ అవసరం లేదు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ప్రీమియం మీద కనుక మీరు ప్రెస్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పూర్తి వివరాలు వచ్చేస్తాయి. ప్లాన్ కోడ్ 915, పాలసీ టర్మ్ 20 years, పేయింగ్ టర్మ్ 20,
పేమెంట్ మోడ్ ఇయర్లీ, రెసిడెంట్ ఇండియన్, 40 years age, gender male, date of commencement 15/5/2021, 10 lakhs sum assured, ADDB rider కూడా 10 lakhs, critical illness sum assured 0, term rider sum assured 0, basic premium 60,602, ADDB premium 1000 rupees. So total number of FP means first premium installment 1, installment premium 61,602, total GST 2,772. So including GST, customer has to pay 64,374 rupees for 10 lakhs sum assured under Jeevan Anand plan, table number 915. ఈ డీటెయిల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్, ఇక్కడ వ్యూ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ ఉంటుంది, బట్ ఇది అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు చూడాల్సిన అవసరం లేదు. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ కొట్టేస్తే, కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ కొట్టగానే మీకు నెక్స్ట్ స్క్రీన్ ఇలా మళ్ళీ ప్రీమియం డీటెయిల్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ కూడా మీరు కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ కొట్టండి. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీ ఏజెన్సీ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఈ పర్టికులర్ ఏజెంట్ కోడ్ 0127073H, మీది ఏజెంట్ కోడ్ ఏదైతే అది కనిపిస్తుంది. డెవలప్మెంట్ ఆఫీసర్ కోడ్ కూడా వస్తుంది, మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సర్వీసింగ్ బ్రాంచ్ వస్తుంది. శాటిలైట్ ఆఫీస్ మీరేం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి కస్టమర్ నేము, మొబైల్ నెంబర్, కస్టమర్ ఈమెయిల్ ఐడి, ఏజెంట్ నేము, ఏజెంట్ మొబైల్ నెంబర్, ఏజెంట్ ఈమెయిల్ ఐడి వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ప్రీమియం డీటెయిల్స్, జనరేట్ లీడ్, ప్రీమియం డీటెయిల్స్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇక్కడ జనరేట్ లీడ్ మీద మీరు ప్రెస్ చేస్తే కనుక మీకు ఇక్కడ బిఫోర్ జనరేటింగ్ లీడ్ ఒక క్వశ్చన్ వస్తుందండి. డూ యూ విష్ టు ప్రీఫిల్ దిస్ ప్రపోజల్ ఫామ్ విత్ ద డీటెయిల్స్ అవైలబుల్ ఇన్ యువర్ లేటెస్ట్ ప్రీవియస్ పాలసీ. ఇది నో సెలెక్ట్ చేయండి. యాక్చువల్గా క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే, రీసెంట్గా కనుక మీరు ఏదైనా ఎల్ఐసి పాలసీ తీసుకొని ఉంటే ఎస్ ప్రెస్ చేస్తే, ఎస్ సెలెక్ట్ చేస్తే కనుక మీకు అక్కడి నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. బట్ మీరు బై డిఫాల్ట్ నో సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రొసీడ్ ప్రెస్ చేయండి. ప్రొసీడ్ ప్రెస్ చేయగానే మీకు మళ్ళీ ఆధార్ సైట్కి వెళ్తుందండి. ఇక్కడ మనం ఆల్రెడీ అనుకున్నాం, ఆనంద వచ్చేసి ఆధార్ బేస్డ్ కాబట్టి కస్టమర్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏజెంట్ ఏ విధంగా అయితే ఈకేవైసీ చేశారో అదేవిధంగా కస్టమర్ ఆధార్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్, ఇక్కడ బాక్స్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ప్రెస్ చేసి ప్రొసీడ్ కొట్టగానే నెక్స్ట్ స్క్రీన్లో అది ఆటోమేటిక్గా ఆధార్కి వెళ్ళిపోతుందండి. సో మీరు ఇవన్నీ చేసేటప్పుడు కంపల్సరీ మీరు పాపప్స్ ఆన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నెక్స్ట్ విండోలో ఓపెన్ అవుతుంది కాబట్టి పాపప్స్ బ్లాక్ ఉంటే కనుక మీకు ముందుకు వెళ్ళేది సిస్టమ్. కాబట్టి పాపప్ బ్లాక్ లేకుండా చూసుకోవాలి, పాపప్స్ అలో పెట్టుకోవాలి. ఆధార్ సైట్కి వచ్చిన తర్వాత సేమ్ ఇప్పుడు ఏజెంట్ ఈకేవైసీ ఏ విధంగా అయితే చేసినామో అదే రకంగా ఆధార్ నెంబర్ ఇస్తాము, సెక్యూరిటీ కోడ్ ఇస్తాము. సో ఆటోమేటిక్గా కస్టమర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇది చేయడానికి ముందు మీరు కస్టమర్ని కాల్ చేసి ఒక 2 minutes కస్టమర్ని లైన్లో ఉంచుకోవాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ కొట్టగానే కస్టమర్కి ఓటీపీ వస్తుందండి. షేర్ కోడ్ వచ్చేసి సేమ్ ABCD ఇచ్చాం మనం. కస్టమర్ని మీరు ఫోన్ చేసి ఓటీపీ అడుగుతారు, అతను ఇచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి డౌన్లోడ్ అనగానే అతని ఆధార్ కార్డ్ మన సిస్టంలో డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్స్ నుంచి సేమ్ ఇప్పుడు ఏజెంట్ ఈకేవైసీ అయితే ఎలా చేసామో అదేవిధంగా డైరెక్ట్ ఈ స్క్రీన్కి వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్ ఇస్తాము, షేర్ కోడ్ ABCD ఇచ్చాము. బ్రౌజ్ అని చెప్పి మీ డౌన్లోడ్స్లో సేవ్ అయిన కస్టమర్ ఆధార్ని మీరు బ్రౌజ్ చేస్తారు. బ్రౌజ్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయగానే మళ్ళీ కస్టమర్కి ఒక 1 time పాస్వర్డ్ వెళ్తుందండి. కస్టమర్ దగ్గర 1 time పాస్వర్డ్ తీసుకొని కంటిన్యూ ప్రెస్ చేయగానే కస్టమర్ డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి. సో కస్టమర్కి ఎన్ని పాస్వర్డ్లు వెళ్తున్నాయి? 2 సార్లు పాస్వర్డ్ వెళ్తుంది. ఒకటి ఆధార్ మనం జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఒక పాస్వర్డ్ వెళ్తుంది, అతను షేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ని మనం బ్రౌజ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత కూడా అతను కన్సెంట్ ఇచ్చినట్టు గుర్తు కాబట్టి మనకి మళ్ళీ ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ కస్టమర్ ఇచ్చారంటే కస్టమర్తో మనకు వర్క్ అయిపోతుందండి. కంటిన్యూ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆధార్ సైట్లో ఏదైతే కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు. అనంతుల రమేష్, మేల్, డేట్ ఆఫ్ బర్త్ 05/05/1981, LIC ఆఫ్ ఇండియా, మెదక్, అడ్రస్, పిన్ కోడ్ అన్నీ, కస్టమర్ ఫోటో అన్నీ తీసేసుకుంది. ఇక్కడ మీరు మళ్ళీ కంటిన్యూ ప్రెస్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ స్క్రీన్కి వస్తే మనకు అన్ని ఆప్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవుతున్నాయి చూడండి. అడ్రస్
ఫస్ట్ అడ్రస్, బేసిక్ ఇన్ఫర్మేషన్, ఆక్యుపేషన్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ పాలసీస్, ఫ్యామిలీ హిస్టరీ, మెడికల్, డెత్ బెనిఫిట్, నామినేషన్. ఇక్కడతో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్సెస్ ఐడి జనరేట్ అయిన తర్వాత ఈ యాక్సెస్ ఐడిని మీరు నోట్ చేసుకోవచ్చు, లేదంటే పెండింగ్ లీడ్స్లో కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చేసి రెసిడెన్షియల్ అడ్రస్ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్ సిస్టమ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. చేసిన తర్వాత మీకు కమ్యూనికేషన్ అడ్రస్లో ప్రజెంట్ అడ్రస్ కావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ మీరు ప్రజెంట్ అడ్రస్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఫాదర్ నేమ్, మదర్ నేమ్. ఒకవేళ మీరు ఆధార్లో ఉన్న అడ్రస్లోనే కస్టమర్ ఉంటున్నట్లయితే సేమ్ యాజ్ రెసిడెన్షియల్ అడ్రస్ అని మీరు ఇక్కడ టిక్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. లేదు ఇది డిఫరెంట్ అడ్రస్ కావాలి అని అనుకుంటే డిఫరెంట్ అడ్రస్ మీరు టైప్ చేయొచ్చు, కమ్యూనికేషన్ అడ్రస్ ఇచ్చేయచ్చు. ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉంటే కస్టమర్కి మెయిల్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ కస్టమర్కి ఈమెయిల్ ఐడి లేకపోయినా కూడా ఏదైనా మీరు డమ్మీ మెయిల్ ఐడి ఇచ్చినా కూడా ప్రపోజల్ కంప్లీట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది నేను లాస్ట్కి చెప్తాను. ఈ డేటా వచ్చిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్, నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. సేవ్ అండ్ ప్రొసీడ్లో ఇక్కడ మీకు ఐడెంటిఫికేషన్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ప్లేస్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్, నేమ్ ఆఫ్ ద స్పౌస్. నెక్స్ట్ పాలసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్లాన్ నెంబర్ 915, టర్మ్ 20, ప్రీమియం పేయింగ్ టర్మ్ 20, సమ్ ప్రపోజల్ 10 lakhs, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ 40 years. ఇదంతా మీరు ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ప్రపోజల్ ఫామ్ మీరు ఫిల్ చేస్తారు కదా, అందులో ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఇందులో కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్స్ట్రా ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు వెళ్తుంటే మీకు స్క్రీన్ బై స్క్రీన్ ఈజీగా అర్థమైపోతుంది. యాక్సిడెంట్ బెనిఫిట్ కూడా ఇక్కడ చూసుకోండి. పర్టికులర్గా నేను చెప్పినట్లు ఇక్కడ ఏడీడీబీ డిఫరెన్స్. సో ఏడీడీబీ సెలెక్ట్ అయ్యింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఏడీడీబీ 10 lakhs, 15/5/2021. ఒకవేళ ఇఫ్ పాలసీ టు బి డేటెడ్ బ్యాక్, గివ్ డేట్. మీరు ఏదైనా డేట్ బ్యాక్తో పాలసీ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీరు డేట్ చేంజ్ చేయొచ్చు. అమౌంట్ డిపాజిటెడ్, సిటిజన్షిప్, రెసిడెన్షియల్ స్టేటస్, మెయిల్. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్క్రీన్లో మీకు ఆక్యుపేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. కస్టమర్ ఆక్యుపేషన్ ఇక్కడ డ్రాప్ డౌన్లో అన్ని రకాల ఆక్యుపేషన్స్ ఇస్తాడు. ఈ డ్రాప్ డౌన్ చేసి మీరు ఇప్పుడు ఫర్ ప్రజెంట్ ఇతను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి సర్వీస్ సెలెక్ట్ చేసాం. నేచర్ ఆఫ్ డ్యూటీ సర్వీస్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ శాలరీ, యాన్యువల్ ఇన్కమ్ 10 lakhs, ప్రజెంట్ ఎంప్లాయర్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా, లెంత్ ఆఫ్ సర్వీస్ కంప్లీటెడ్ 13 years. నెక్స్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ అయితే ఎస్ ఇవ్వండి, లేదంటే స్మాల్ పాలసీస్ అయితే నో అని కూడా ఇచ్చేయచ్చు. ఆర్ యూ రిజిస్టర్ అండర్ జిఎస్టీ యాక్ట్, నో ఇచ్చేసేయండి. తర్వాత వెదర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్యుపేషన్, లీగల్, యాక్టివిటీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆర్ అప్లికబుల్. Question A, is your occupation associated with any specific hazard? Next. Question B, are you politically exposed person? Question C, have you ever been or currently being investigated, charge sheeted, prosecuted, convicted? సో జనరల్గా ఇవన్నీ నో అనే ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ ఒక్కసారి నో సెలెక్ట్ చేస్తే అన్నీ ఆటోమేటిక్గా నో అని సిస్టమే తీసేసుకుంటుంది. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. నెక్స్ట్ స్క్రీన్కి వచ్చేస్తే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రపోజర్, ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్, రిస్క్ కవరేజ్ విత్ సేవింగ్స్, ఇన్కమ్ ప్రూఫ్, ఎంప్లాయ్ కాబట్టి శాలరీ సర్టిఫికేట్ అని ఇచ్చాము. ట్యాక్స్ బ్రాకెట్ వాళ్ళు ఉన్న ఆదాయాన్ని బట్టి 20%, 10%, 30% స్లాబ్ మనం సెలెక్ట్ చేయాలి. సెక్యూర్డ్ లోన్ 0, అన్సెక్యూర్డ్ లోన్ 0. ఈ క్వశ్చన్ ఒకటి ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్. ఈజ్ టోటల్ ఇన్సూరెన్స్ యాడెడ్ ఇన్ ప్రజెంట్ ప్రపోజల్ రీజనబుల్ టు ఇన్కమ్. మీరు 10 లక్షల రూపాయలు క్యాన్వాస్ చేశారు, అతని ఆదాయానికి తగినట్టుగానే సమ్ అష్యూర్డ్ ఇచ్చారా అని అడుగుతున్నాడు. సో ఇది ఎస్ పెట్టాలి మనం. తర్వాత వాట్ ఈజ్ ప్రపోజర్స్ ఇయర్లీ ఇన్కమ్ 10 lakhs. హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, సో అదర్ సోర్స్ ద్వారా ఏం ఇన్కమ్ లేదు. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 10 lakhs. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. ఇక్కడ ప్రీవియస్ పాలసీ డీటెయిల్స్. ఒకవేళ కస్టమర్కి ఆల్రెడీ ప్రీవియస్ పాలసీస్ ఉంటే కనుక మీరు ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అంటే మీకు ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. కస్టమర్ డీటెయిల్స్ అన్ని, ప్రీవియస్ పాలసీ నెంబర్, ఏ కంపెనీ నుంచి పాలసీ ఉంది, ప్లాన్ అండ్ టర్మ్ ఏంటి, ఎంత సమ్ అష్యూర్డ్, టర్మ్ రైడర్ సమ్ అష్యూర్డ్ ఉందా, క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ ఏడీడీబీ సమ్ అష్యూర్డ్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఒకవేళ పాలసీ రివైవల్ అయితే కనుక డేట్ ఆఫ్ రివైవల్, టర్మ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఇవన్నీ డీటెయిల్స్ మీరు యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎన్ని పాలసీలు పీపీలు ఉన్నా కూడా అన్ని యాడ్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తూ యాడ్ చేసుకోవాలి. యాడ్ అయిన తర్వాత ప్రీవియస్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్లో డూ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ కరెంట్ ప్రపోజల్, ప్రీవియస్ పాలసీస్ అప్లికబుల్. జనరల్గా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నోనే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు క్వశ్చన్స్ అన్ని చదవచ్చు, తర్వాత వీడియో లెంత్ అవ్వకూడదని నేను ఈ క్వశ్చన్స్ అన్ని చదివి వినిపించట్లేదు. నో సెలెక్ట్ చేయండి. నో సెలెక్ట్ చేస్తే
నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. ఇక్కడికి వచ్చేసరికి ఫ్యామిలీ హిస్టరీలో మీకు 2 ఆప్షన్స్ ఇస్తాడు, లివింగ్, డెడ్. ఒకవేళ ఫాదర్ రిలేషన్షిప్, ఫస్ట్ ఫాదర్ సెలెక్ట్ చేస్తాం. ఫాదర్ కనుక జీవించి ఉంటే ఇక్కడ యాడ్ చేయండి. ఒకవేళ ఫాదర్ కనుక ఆల్రెడీ రిస్క్ అయి ఉంటే డెడ్ కాలంలో యాడ్ చేయండి. సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు. ఇక్కడ రిలేషన్షిప్ ఫాదర్ అని సెలెక్ట్ చేస్తాము. ఏజ్ 60 years, స్టేట్ ఆఫ్ హెల్త్ గుడ్, సేవ్, యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తారు, మదర్ అని సెలెక్ట్ చేస్తారు, ఏజ్ ఇస్తారు, స్టేట్ ఆఫ్ హెల్త్ గుడ్, యాడ్. ఇట్లా నెక్స్ట్ బ్రదర్స్, సిస్టర్స్, స్పౌస్, చిల్డ్రన్ అందరినీ మీరు 1 by 1 యాడ్ చేసేస్తే మీరు ఎవరెవరినైతే యాడ్ చేశారో అన్నీ మీకు ఇక్కడ డేటా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యామిలీ హిస్టరీ చూడండి, ఫాదర్ లివింగ్ 62 గుడ్, వైఫ్ 33 గుడ్, మదర్ 60 గుడ్. వీటిలలో ఒకవేళ బై మిస్టేక్ మీరు ఏదైనా తప్పిస్తే కనుక నథింగ్ టు వరీ, డెలీట్ చేసుకోవచ్చు, రికార్డ్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. ఇక్కడికి వచ్చేసరికి హ్యాబిట్స్కి సంబంధించి కస్టమర్ హ్యాబిట్స్, డూ యూ స్మోక్, కన్జ్యూమ్, ఆర్ హ్యావ్ యూ ఎవర్ స్మోక్డ్, కన్జ్యూమ్డ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది కూడా జనరల్గా మనం నో ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అన్ని క్లియర్ ఉన్న ప్రపోజల్స్లోనే ఆన్లైన్లో సబ్మిట్ చేస్తాము. హ్యాబిట్స్లో కానీ, ఆక్యుపేషన్లో కానీ, హెల్త్ హజార్డ్స్ కానీ ఏదైనా ఉంటే కనుక ఆనంద ద్వారా మనం ప్రపోజల్ సబ్మిట్ చేయకూడదు. ఫిజికల్గా ఆఫ్లైన్లోనే ప్రపోజల్ ఫామ్ అన్నీ డిక్లేర్ చేసి ట్రాన్స్పరెంట్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం క్లియర్ ఉన్న కేసే ఆనందలో చేస్తున్నాం కాబట్టి నో సెలెక్ట్ చేసేయండి. కస్టమర్ హైట్ 180, 76, వాట్ హ్యాస్ బీన్ యువర్ యూజువల్ స్టేట్ ఆఫ్ హెల్త్, గుడ్ ప్రెస్ చేస్తే గుడ్ సెలెక్ట్ చేస్తాము. హెల్త్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇది కూడా నో వస్తుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ మెడికల్ హిస్టరీ కూడా మనం అనుకున్నాం కదా, అంత క్లియర్ ఉన్న ప్రపోజలే కాబట్టి నో సెలెక్ట్ చేస్తే మీకు అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. మీరు ప్రతి క్వశ్చన్కి నో 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 అని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టాప్లో ఈ క్వశ్చన్కి కనుక మీరు నో అని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని నోలు సెలెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్. నెక్స్ట్ స్క్రీన్లో సెటిల్మెంట్ ఆప్షన్ ఫర్ మెచ్యూరిటీ బెనిఫిట్. ఒకవేళ కస్టమర్ మెచ్యూరిటీ బెనిఫిట్ని, డూ యూ విష్ టు అవైల్ సెటిల్మెంట్ ఆప్షన్ ఫర్ మెచ్యూరిటీ బెనిఫిట్ అండర్ ద ప్రపోజల్, నో. డూ యూ విష్ టు అవైల్ ద ఆప్షన్ టు టేక్ డెత్ బెనిఫిట్ ఇన్స్టాల్మెంట్స్ అండర్ ద పాలసీ, ఇది కూడా నో సెలెక్ట్ చేస్తాం. సేవ్ అండ్ ప్రొసీడ్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే కంపల్సరీ కావాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటే ఒకవేళ అకౌంట్ నెంబర్ లేకపోయినా కూడా మనం ఆన్లైన్స్ ఇచ్చేయచ్చు. మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఏ బ్రాంచ్, ఏ సిటీ అది ఆటోమేటిక్గా సిస్టమ్ తీసేసుకుంటుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇది మోర్ ఇంపార్టెంట్, నామినీ నేమ్, రిలేషన్షిప్, ఏజ్, పర్సంటేజ్. సపోజ్ మీరు మోర్ దెన్ 1 నామినీ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మళ్ళీ యాడ్ మోర్ నామినీస్ క్లిక్ చేసి ఇంకొకరిని కూడా ఇవ్వచ్చు. పర్సంటేజ్ కూడా స్పెసిఫై చేయొచ్చు. సపోజ్ మదర్కి 50%, వైఫ్కి 50% అట్లా సెలెక్ట్ చేయొచ్చు, యాడ్ మోర్ నామినీస్ అని. ఇది అయిపోయిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్. కరోనా క్వశ్చనర్లో కూడా ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి మీరు నో సెలెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని నోలు అయిపోతాయి. సేవ్ అండ్ ప్రొసీడ్. కరోనా క్వశ్చనర్ అయిపోయిన తర్వాత ఇది డిక్లరేషన్ బై ద ప్రపోజర్. ఇక్కడ మీరు ఐ అగ్రీ అని సెలెక్ట్ చేసి డిక్లరేషన్ బై ద ప్రపోజర్, ఇక్కడ ఐ అగ్రీ సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్క్రీన్లో ఏజెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, మన ప్రపోజల్ ఫామ్లో లాస్ట్ పేజ్లో ఉంటుంది కదా ఏసీఆర్. ఇది ఏసీఆర్ మీరు ఫిల్ చేస్తారు. మామూలుగా ప్రపోజల్లో ఎట్లా ఫిల్ చేస్తారో అదేవిధంగా ఏసీఆర్ ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్. సో ప్రపోజల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓవర్. మీరు ఇచ్చిన డేటా అంతా చూసుకోవాలనుకుంటే వ్యూ పీడిఎఫ్ కనుక క్లిక్ చేస్తే మీకు ప్రపోజల్ డేటా మొత్తం వ్యూ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ అందులో ఏదైనా మీరు మిస్టేక్ చేస్తే కనుక ఎడిట్ ప్రపోజల్ ఆప్షన్ కూడా ఇచ్చారు మనకు. ఎడిట్కి వెళ్ళి ఆ పర్టికులర్ స్క్రీన్కి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేయొచ్చు మీరు. ఒకవేళ అంతా ఓకే ఉంటే కనుక క్లిక్ ఫర్ బీఓసీ అటాచ్మెంట్ ఆర్ ఆన్లైన్ పేమెంట్. బీఓసీ అటాచ్మెంట్ అంటే మనం బ్రాంచ్లో కనుక ప్రీమియం పే చేస్తే, డిపాజిట్ చేస్తే బ్రాంచ్ ఆఫీస్ కలెక్షన్ అంటాము, ఇది అటాచ్ చేయాలి. లేదంటే ఆన్లైన్లో కస్టమర్ పే చేస్తారనుకుంటే ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ ప్రొసీడ్ ప్రెస్ చేయండి. ప్రొసీడ్ కొట్టేస్తే
ఇక్కడ మీరు బ్రాంచ్లో పే చేస్తే ఇక్కడ అటాచ్ బిఓస్ క్లిక్ చేయాలి. జనరల్గా మనం కస్టమర్కి ఆన్లైన్ పేమెంట్కే ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఆనందాలో ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ కొట్టండి. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వస్తుంది, డియర్ యూజర్ కస్టమర్ వెరిఫికేషన్ లింక్ సెంట్ టు కస్టమర్ మెయిల్ ఐడి సో అండ్ సో, థ్యాంక్ యూ. ఇది కస్టమర్ మెయిల్ ఐడికి ఈ విధంగా మెయిల్ వస్తుంది. ఎల్ఐసి ఆన్లైన్ యాక్సెస్ ఐడి ఫర్ న్యూ ఎల్ఐసి పాలసీ డియర్ కస్టమర్ వెల్కమ్ టు ఎల్ఐసి అని ఉంది కదా, ఇలా వస్తుంది. ఇలా వచ్చి కస్టమర్కి కూడా ఈ ఆప్షన్స్ ఇస్తాం మనం. వ్యూ పీడిఎఫ్, అతను ప్రపోజల్ వ్యూ చేయొచ్చు, కస్టమర్ ఎడిట్ చేయొచ్చు, లేదంటే ప్రొసీడ్ కొట్టగానే అతను ఆప్ చేసిన పాలసీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. 915 10 lakhs పాలసీ టర్మ్ 20 years, ప్రీమియం పేయింగ్ టర్మ్ 20 years. క్లిక్ టు వ్యూ ప్రపోజల్. వ్యూ చేయాలనుకుంటే వ్యూ చేయొచ్చు, లేదంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇన్స్టాల్మెంట్ ప్రీమియం 61,602, జిఎస్టీ 64,374 పే చేయాలి. ప్రొసీడ్. ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆఫ్లైన్లో ప్రపోజల్ ఇస్తే కస్టమర్ చెక్ పేమెంట్ కానీ లేదా క్యాష్ పేమెంట్ కానీ చేయొచ్చు. కానీ ఆన్లైన్లో ప్రపోజల్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఉన్నా కూడా అడిషనల్గా ఏంటంటే క్రెడిట్ కార్డ్. ఇప్పుడు మనకు చాలామంది కస్టమర్లు అడుగుతుంటారు, సార్ మేము క్రెడిట్ కార్డ్ ద్వారా ఫస్ట్ ప్రీమియం పే చేయొచ్చా? క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఒక 50 days టైం ఉంటుంది కాబట్టి వచ్చే నెలలో ప్రపోజల్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ రోజే కూడా ప్రపోజల్ సేల్ క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మీరు మ్యాక్సిమం అడ్వాంటేజ్ తీసుకోవాలి. సో మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని కస్టమర్ ప్రీమియం పే చేస్తాడు. కస్టమర్ ప్రీమియం పే చేయగానే ప్రపోజల్ కంప్లీటెడ్, నెక్స్ట్ వ్యూ ద ప్రపోజల్ వ్యూ చేయొచ్చు. ఇగో ఈ విధంగా వస్తుందండి. ప్రపోజల్ వ్యూ చేస్తే కనుక మొత్తం ప్రపోజల్ మనం ఇచ్చిన డేటా అంతా కూడా కస్టమర్ చూసుకోవచ్చు. ఈ విధంగా పూర్తి ప్రపోజల్ వ్యూ చేయొచ్చు. ఇది బెనిఫిట్ ఇలిస్ట్రేషన్. ప్రపోజల్ ఫామ్ ఫస్ట్ వచ్చింది సూటబిలిటీ ఫామ్, నెక్స్ట్ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్, ఇది ప్రపోజల్ ఫామ్. ప్రపోజల్ ఫామ్. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసి కస్టమర్ కూడా ప్రపోజల్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. పాలసీ హోల్డర్ కూడా డౌన్లోడ్ చేసి, అది ఏజెంట్ కూడా కస్టమర్ సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ సైన్, కస్టమర్ ఈ సిగ్నేచర్ ఉంటుంది. ఈ సిగ్నేచర్ కోసం ఏంటంటే అదే పేమెంట్ అయిపోయిన తర్వాత, ఆన్లైన్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ సైన్ అని చెప్పి అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది మెయిల్లో. ఈ సైన్ కనుక క్లిక్ చేస్తే అతనికి ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అండ్ ఇది అతని ఆధార్ డీటెయిల్స్ ఇవి. సో ఈ సైన్ వెరిఫికేషన్ కూడా అతను చేస్తాడు ఫ్రెండ్స్. ఈ సైన్ వెరిఫికేషన్ అయిపోగానే వెంటనే ఏజెంట్ మెయిల్ ఐడికి ఎల్ఐసి ఆన్లైన్ అని మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ రాగానే క్లిక్ హియర్ టు వ్యాలిడేట్ ద ప్రపోజల్ అని, వ్యాలిడేట్ ద ఏసీఆర్ అని వస్తుంది. మీకు అర్థమైపోతుంది. సో మీరు ఒకసారి ఏసీఆర్ కనుక వ్యాలిడేట్ చేయగానే, ఏసీఆర్ వ్యాలిడేట్ చేయడం కూడా త్రూ ఆధారే. మీ ఆధార్ నెంబర్, మీకు వచ్చిన ఓటీపీ ఇస్తారు. ఓటీపీ ఇవ్వగానే ఏసీఆర్ వెరిఫికేషన్ అయిపోతుంది, ఏసీఆర్ సైన్ అయిపోతుంది, ఈ సైన్ అయిపోతుంది. ఏసీఆర్ ఈ సైన్ అయిపోగానే మెయిల్ మళ్ళీ నాకు వస్తుంది. నేను కూడా ఎంహెచ్ఆర్ ఇస్తాను. ఎంహెచ్ఆర్ ఇవ్వగానే ప్రపోజల్ బ్రాంచ్ మెయిల్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. బ్రాంచ్ ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపోజల్ పాలసీ నెంబర్ అలాట్ చేస్తారు. అలాట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఆనంద మాడ్యూల్లోకి వచ్చి కస్టమర్కు ఫస్ట్ ప్రీమియం రిసీట్ కూడా పంపించేసేయచ్చు. ఇమ్మీడియట్గా అతని మెయిల్కి పాలసీ బాండ్ కూడా సాఫ్ట్ కాపీ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మామూలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది, కానీ మీరు ఒక 1 or 2 ప్రపోజల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్ టేక్స్ హార్డ్లీ 15 or 20 minutes అంతే. ఇప్పుడు మన టీంలో కూడా చాలామంది చేస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఏంటంటే 15 to 20 minutesలో మొత్తం మీరు ప్రపోజల్ సబ్మిట్ చేసేయచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని అడాప్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో ఎల్ఐసి న్యూ బిజినెస్ మొత్తం ఆనంద ద్వారానే అవుతుంది.
అన్ని ఈవెన్ మెడికల్స్ కూడా ఆనంద ద్వారానే అప్లోడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందలో ప్రపోజల్ సబ్మిట్ చేయడం అలవాటు చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా, ప్రాక్టికల్గా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆల్వేస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.